ఒక యుద్ధం మొదలైంది అనుకోండి. శత్రు దేశం రాడార్లు ఇంకా భారత విమానాన్ని గుర్తించే లోపే 300 కిలోమీటర్ల దూరం నుంచే ఒక క్షిపణి దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తే అది సినిమా కాదు. ఇదే రఫేల్ యుద్ధ విమాన సామర్థ్యం. ఇప్పుడు భారత్ మరో 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో 94 విమానాలను భారత్లోనే తయారు చేస్తాము అని ఫ్రాన్స్ చెప్పింది. ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలు మాత్రమే కాదు, భారత రక్షణ చరిత్రను మార్చే మలుపుగా ఎందుకు భావిస్తున్నారు? రఫేల్ అసలు ఎంత ప్రమాదకరం? భారత్కు ఎందుకు అంత అవసరం? తెలుసుకుందాం. రఫేల్ అంటే ఏంటి? రఫేల్ ఫ్రాన్స్కు చెందిన డాజ్సల్ట్ ఏవియేషన్ తయారు చేసిన 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. మల్టీ రోల్ అంటే ఒకే విమానం గాలిలో యుద్ధ, భూమిపై దాడులు, సముద్ర లక్ష్యాలపై దాడి, అణ్వాయుధాలను మోసుకెళ్లడం, గూఢచర్య మిషన్లు అన్నీ చేయగలదు. దీనినే ఎయిర్ ఫోర్స్లో ఓమ్ని రోల్ ఫైటర్ అని కూడా అంటారు. ఒకసారి గాల్లోకి ఎగిరితే అవసరానికి అనుగుణంగా మిషన్ మార్చుకునే సామర్థ్యం రఫేల్ ప్రత్యేకత. రఫేల్ ఎందుకంత ప్రమాదకరం? ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యుద్ధ విమానాన్ని శక్తివంతం చేసేది కేవలం వేగం కాదు, దాని సెన్సార్లు, రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, మిసైల్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్ అన్నీ కలిసి పనిచేస్తాయి. రఫేల్లో ఉన్న ఎస్ఆర్ రాడార్ 100 కిలోమీటర్ల దూరంలోనే అనేక లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయగలదు. స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ శత్రు రాడార్లను మోసం చేస్తుంది. మిసైల్ లాక్ పడకముందే ప్రమాదాన్ని గుర్తిస్తుంది. అంటే శత్రువు మిమ్మల్ని చూడకముందే మీరు అతన్ని చూసేస్తారు. అదే రఫేల్ అసలు బలం. మిటోర్ మిసైల్ గేమ్ చేంజర్. రఫేల్ గురించి మాట్లాడితే మిటోర్ మిసైల్ గురించి తప్పకుండా చెప్పాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బిహైండ్ విజువల్ రేంజ్ మిసైల్స్లో ఒకటి. పైలట్ కంటికి కనిపించకపోయినా 100 నుంచి 150 కిలోమీటర్లకు మించిన దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా కూల్చగలదు. మిటోర్ ప్రత్యేకత ఏమిటి అంటే చివరి క్షణం వరకు కూడా వేగాన్ని కోల్పోదు. దాంతో శత్రు విమానానికి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ. భారత్కు ఇప్పుడు రఫేల్ ఎందుకు అవసరం? భారత వైమానిక దళానికి ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ అవసరం. 42 స్క్వాడ్రన్స్, కానీ ప్రస్తుతం దాదాపు 30 నుంచి 31 స్క్వాడ్రన్స్ మాత్రమే ఉన్నాయి. MiG-21లు రిటైర్ అవుతున్నాయి. తేజస్ MK-1A రావడం ఆలస్యం అవుతుంది. అదే సమయంలో చైనా ఇప్పటికే J-20 స్టీల్త్ ఫైటర్స్ను భారీగా మోహరిస్తుంది. పాకిస్తాన్ JF-17 బ్లాక్ 3 చైనా నుంచి కొత్త యుద్ధ విమానాలను తెచ్చుకుంటుంది. ఈ పరిస్థితిలో భారత్కు వెంటనే అత్యాధునిక యుద్ధ విమానాలు అవసరం. అందుకే రఫేల్ కొనుగోలు అత్యంత కీలకంగా మారింది. 114 కొత్త రఫేల్ డీల్లో ప్రత్యేకత ఏమిటి? ఈసారి భారత్ కేవలం విమానాలు కొనడం లేదు, టెక్నాలజీని కూడా కోరుతుంది. ఫ్రాన్స్ ప్రతిపాదన ప్రకారం 114లో 94 విమానాలు భారత్లోనే తయారవుతున్నాయి. డిసాల్ట్, సాఫ్రాన్, MBDA, థాలెస్ భారత కంపెనీలతో కలిసి పనిచేయనున్నాయి. టాటా, L&T ఇతర భారత కంపెనీలకు భారీ అవకాశాలు రానున్నాయి. దీంతో వేలాది ఉద్యోగాలు, కొత్త టెక్నాలజీ, దేశీయ తయారీ అన్నీ ఒకేసారి పెరుగుతాయి. దేశీయ ఆయుధాలతో రఫేల్. భారత్ మరో కీలక షరతు పెట్టింది. మన DRDO తయారు చేసిన ఆస్ట్రా మిసైల్ భవిష్యత్తులో ఇతర భారతీయ ఆయుధాలను కూడా రఫేల్లో అమర్చాలి. అంటే విదేశీ విమానం కానీ భారత ఆయుధాలతో యుద్ధం చేస్తుంది. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్ దిశగా పెద్ద అడుగు. ఒకప్పుడు భారత్ విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశం. ఇప్పుడు అదే భారత్ విదేశీ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చి ఇక్కడే తయారు చేసే స్థాయికి చేరుకుంటుంది. 114 రఫేల్ డీల్ పూర్తయితే భారత వైమానిక దళం మరింత బలపడటమే కాదు, భారత్ ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా ఎదగడానికి కూడా ఇది కీలక మైలురాయిగా మారవచ్చు. రఫేల్ అనేది కేవలం ఒక యుద్ధ విమానం కాదు, భారత్కు గాల్లో ఆధిపత్యం సాధించేందుకు రూపొందిస్తున్న దీర్ఘకాలిక రక్షణ వ్యూహంలో అత్యంత కీలక ఆయుధం. యుద్ధాలు కేవలం సైనికుల ధైర్యంతోనే కాదు, సాంకేతిక ఆధిక్యంతో కూడా గెలుస్తారు. ఆ సాంకేతిక ఆధిక్యంలో రఫేల్ ఇప్పుడు భారతదేశానికి అత్యంత బలమైన అస్త్రాలలో ఒకటిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.